అందరికి నమస్కారం అండి. నా పేరు దుగ్గిరెడ్డి మోహన్ రెడ్డి. వర్కింగ్ యాజ్ ఎ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అట్ లాసియా స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్. ఈరోజు టినేటస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే టినేటస్ వచ్చిన వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఉంటుంది, ఎలాంటి సమస్యతో వాళ్ళు బాధపడుతుంటారు. టినేటస్ అంటే చెవు లోపల హోర్ అనే గాలి వస్తుంటుంది, డిఫరెంట్ సౌండ్స్ వస్తుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు చేసే వర్క్ మీద కానీ ఏ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు అనమాట. ఇది ఎక్కువ రావడానికి ఏంటి మెయిన్ రీజన్స్ అంటే ఎక్కువ నాయిస్కి ఎక్స్పోజర్ కావడము, సడన్గా ఏదైనా బాంబ్ బ్లాస్ట్ కానీ లేకపోతే డ్రమ్స్ సౌండ్ కానీ లేకపోతే డీజే సౌండ్స్ కానీ ఇటువంటి వినడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ సైన్ అనమాట. వినికిడి రావడానికి టినేటస్ అనేది ఒక సైన్గా చెప్పుకోవచ్చు. అంటే అది ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ టినేటస్ స్టార్ట్ అయ్యి కొంతమందిలో తర్వాత హియరింగ్ లాస్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంది. టినేటస్ అనేది ఓవర్ థింకింగ్ వల్ల కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. టినేటస్ వచ్చిన తర్వాత ఏ టైప్ ఆఫ్ టినేటస్ ఉంది, దాంట్లో 4 or 6 డిఫరెంట్ టినేటస్ సౌండ్స్ ఉంటాయన్నమాట. ఈ సౌండ్స్ని బట్టి దానికి టినేటస్ థెరపీ అని ఉంటుంది. ఇన్ కేస్ కొంతమందిలో ఏంటంటే టినేటస్తో పాటు వినికిడి సమస్య కూడా ఉంటుందన్నమాట. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే టినేటస్ మాస్కర్ అనేది ఉంటుంది. టినేటస్ మాస్కర్ ఏంటంటే దాంట్లో మనకు వచ్చే శబ్దాన్ని రెడ్యూస్ చేయడానికి ప్లస్ ఏదైతే వినికిడి తగ్గిపోయిందో దాన్ని ఎన్హాన్స్మెంట్ చేయడానికి రెండు ఒకే దాంట్లోనే ఉంటాయన్నమాట ఇన్బిల్ట్గా. ప్రజెంట్ ఈ టెక్నాలజీ అనేది ఉంది. సో ఎవరైతే టినేటస్ సౌండ్తో బాధపడుతుంటారో వాళ్ళు వెంటనే ఎంత అర్లీగా అయితే మీరు డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారో హియరింగ్ ఎయిడ్ వాడాల్సిన పరిస్థితి రాకపోవచ్చు. సో ఈ విధంగా మీరు తొందరగా డిటెక్ట్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోగలరని కోరుతున్నాను. లాసియా స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, చిన్నగేటు ఎదురుగా, నూనేపల్లి, నంద్యాల. సంప్రదించవలసిన నెంబర్లు 9908877455, 97035111464.